హలో అందరికీ ఈజీగా చాలా తొందరగా ఎంతో రుచిగా స్పైసీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఉల్లిపాయ లేకుండా మటన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. చూసేయండి. దీనికోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. బోన్లెస్ మటను. దీన్ని ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు కడుక్కుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర అంటే కొత్తిమీర కాడలు అన్నమాట. కొత్తిమీర కాడలు, ఒక టమాటో, చిన్న కొబ్బరి ముక్క, ఒక స్పూను అల్లం పేస్టు, ఒక స్పూను వెల్లుల్లి పేస్టు, కొంచెం గసగసాలు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసేసుకొని దాంట్లో కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసిన తర్వాత ఏం చేయాలంటే మటన్ తీసుకొని ఇందులో వేసేయాలండి. ఆ మటన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి మటను నీచు వాసన అనేది ఉండదండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇందులో తగినంత అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. మనం వాటర్ పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుని ఒక 5 విజిల్లు వేయించేయండి. 5 విజిల్లు వేసాక ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్ అంతా 5 విజిల్కి ముక్క అంతా ఉడికిపోద్దండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత దగ్గరగా వచ్చేటట్టుగా కొంచెం గ్రేవీ చిక్కబడేట్టుగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంతవరకు ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని దీన్ని దించేసుకోవడమేనండి. ఇదేనండి గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీ. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి.